నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హాంకాంగ్ గువ్వా పర్వతంపై జాతీయ జెండా ఎగరవేత. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ నా లక్ష్యం. పలుపునూరి తులసిరెడ్డి. శ్రీ చైతన్య స్కూల్స్ లో వార్షికోత్సవం. స్కూల్ విద్య విలువైనది. తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు 11వ వార్షికోత్సవ మహాసభలో నూతన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ తనిఖీ అధికారి సిహెచ్ రామాంజనేయులు పాల్గొని ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే సరైన లైన్లు వేసి విద్యుత్ అందించాలని, జాగ్రత్తలు పాటించినప్పుడే ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చని వారు తెలిపారు. ఫైర్ నివారించే పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో మంటలు అదుపు చేయడంలో ఆలస్యమై ఆస్తి నష్టం వాటిల్లుతోందని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. మన పుల్లారావు గారు వాళ్ళ వర్కర్స్ యాక్సిడెంట్ విషయంలో చూడండి, మరి అంత సమస్యను ఆయన ఫేస్ చేశాడంటే, ముఖ్యంగా ఈ అసోసియేషన్ మనకి అన్ని విధాల కంటే ఈ విషయంలో ఎక్కువగా తోడ్పడుతుందని చెప్పి మన వ్యక్తిగత సంస్థగత రేట్లు, వాళ్ళ వర్క్ మంచి చెడ్డలు అంటే సోదరులను కూడా కోరటం జరుగుతుంది. ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్లో ఈ కోట్ చేసే విషయం తక్కువ అనిపిస్తుంది నాకైతే. లాస్ అయినప్పుడు ఈ ప్రభావం తీసుకెళ్లి డిపార్ట్మెంట్ చేయటం మనకి మంచి పద్ధతి కాదు. యాక్చువల్గా ఏదైనా రిక్వెస్ట్ పరిస్థితి డిపార్ట్మెంట్ కూడా తీసుకురాకూడదు. మనం మంచితనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వర్క్ ఇన్ టైంలో వర్క్ చేసినందుకు అని ఇచ్చేది. దానికి ఏ పని ఏడి పని డి, ఆ ఏ డిమాండ్ ఏడి చెప్తాం, సార్ ఇలా చేస్తున్నాడు, నేను తక్కువ కోట్ చేసుకున్నాను. ఎవ్రీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్స్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్తో వర్క్ చేయించుకుంటే దాని లైఫ్ కానీ సేఫ్టీ కానీ 100% షూరిటీ వస్తుంది. లేదు ఇతర కాంప్రమైజ్ అయ్యి అన్క్వాలిఫైడ్, అన్ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్తో పని చేయించుకోవడం వల్ల మన వ్యవస్థ భూయిష్టంగా ఉంటుంది. దానివల్ల లాసెస్ ఎక్కువ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి, ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతుంది, ప్రాణ నష్టం ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ టైం టు టైం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ టైం రెగ్యులేషన్స్ పెడుతుంది. ప్రతి రెగ్యులేషను, ప్రతి రూలు పబ్లిక్ సేఫ్టీ కోసము, ప్రాపర్టీ సేఫ్టీ కోసం అండ్ రిడ్యూస్ ది లాసెస్. సో నేను కోరుకునేది అందరినీ, ప్రతి ఎలక్ట్రికల్ వర్క్స్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్తోనే పని చేయించుకుంటూ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఐఎస్ఓ స్టాండర్డ్, ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న మెటీరియల్ యూజ్ చేస్తే లైఫ్ కానీ, ప్రాపర్టీలు కానీ, ఆస్తులు కానీ స్టాండర్డ్స్ ఉన్న ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ఉన్న పరికరాలని, విద్యుత్ పరికరాలను యూజ్ చేస్తే మనకు 100% సేఫ్టీ, మన ప్రాపర్టీ సేఫ్టీ. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్స్. ఏ రెగ్యులేషన్ పెట్టినా పబ్లిక్ సేఫ్టీ కోసము, మన ప్రాపర్టీ సేఫ్టీ మన కోసమే. మనమే సంఘమే మనమే సంఘమే ప్రభుత్వం. సో మన ప్రభుత్వం చెప్పింది మనమే ఫాలో చేస్తే మన కోసం చేసింది కాబట్టి we follow government instructions. Thank you for all. ఈ నెల 28న 2025 నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి జాతరలో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి రథోత్సవానికి పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,
వివిధ పార్టీల నాయకులు, ఊరుకొండ ఎస్ఐ వీరబాబు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే 33 జిల్లాలలో కన్స్యూమర్ ఫారం అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుందని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు. హైదరాబాద్లోని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ వి జైపాల్ రెడ్డి, సిఐ అనుదీప్, ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ సాయి రమేష్ గౌడ్ విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియాలో మొత్తం 2 లక్షల ఆర్గనైజేషన్లు ఉంటే అందులో ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ 5 స్థానాల్లో ఉండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక సభ్యుని ఎన్నుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा इंद उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2 lakhs ఉన్నాయి. 2 lakhs ఉన్న దీంట్లో మన నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది 5th place లో ఉంది. 5th place లో ఉంది. దాన్ని నేను ఇచ్చేయట్లేదు, నేను కానీ మన టీం కానీ చెప్పడం కాదు, డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అన్నమాట. పిఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడి క్రియేట్ చేసి 5th member గా మనల్ని ఇక్కడ నిలబెట్టారు. మన ఇండియాలో మనం 5th member గా ఉన్నాం. దాని గురించి అయితే మాత్రం నేను మరి కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఏ ఒక్కరు చేసిన కృషి అయితే కాదు, మొత్తం మన టీంలో ఉండే ప్రతి మెంబర్ నుంచి వచ్చిన కృషి వల్ల ఈ రోజు మనం 5th place లో ఉన్నాం. ఇంకా నేను ఇంకొక 2 years లో 1st place లోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. మీ అందరి సహాయ సహకారాలతో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్ లో కూడా మన మెంబర్ ఒకరు ఉంటారు. ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ లో
మా స్టేట్కి ఒక మెంబర్ ఉంటారు, డిస్ట్రిక్ట్కి ఒక మెంబర్ ఉంటారు. అది ఓన్లీ సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ కొత్త జీవో కూడా వస్తుంది. ఆ కొత్త జీవోలో మనకి మేబీ అయితే విజిలెన్స్ లో కూడా ఒక మెంబర్ని ఇస్తారు మనకి. ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా చీఫ్ సెక్రటరీ దానికి చైర్పర్సన్ గా ఉంటారు. మిగతా స్టేట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. అందరూ అఫీషియల్ మెంబర్స్, మనం అనమాట అన్అఫీషియల్ మెంబర్ కింద ఉంటాం, ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మెంబర్ కింద. అదే విధంగా సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు. నెక్స్ట్ విజిలెన్స్ కమిటీలో కూడా ఒక మెంబర్ మన వాళ్ళు ఉంటారు. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ లో చైర్పర్సన్ కింద కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు. మనం కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కింద టీమ్ లో ఉంటాం. ఈ విషయాన్ని మీ అందరికీ ఈ రోజు తెలియపరుస్తున్న చాలా గర్వంగా ఉంది. మరి కొంచెం మీ సహాయ సహకారాలు ఉంటే మనం త్వరలో మరి ఇంకొక 2 years లో నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళగలుగుతామని నా తాలూకా అభిప్రాయం. మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన సాయిరామయ్య గారు విశాఖపట్నంలో జనరల్గా అక్కడ ఉంటారు. ఈ ఇయర్ ఇక హైదరాబాద్ ఉన్నందుకు మేము సార్ని కోరాము, అందుకే ఇక్కడ ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు 1 year, ఈ 1 yearలో మనము ప్రతి జిల్లాల్లో కూడా మన కమిటీ ఏర్పరిచి ప్రతి జిల్లాలో 15 మందిని మినిమం తీసుకొని 33 జిల్లాల నుంచి 450 మంది 500 మంది వరకు టీం తీసుకుంటాము. అదే కాకుండా మన అండర్లో ఒక 33 అడ్వకేట్లను తీసుకొని ప్రతి అడ్వకేట్ ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వేసి వాళ్ళ కమిటీ ఏర్పరిచి ప్రతి సమస్యకు ఒక్కొక్క అడ్వకేట్ వాళ్ళ తరపున కన్జ్యూమర్ ఫామ్ వేసి, ఎందుకంటే అందరికి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం పోయి కన్జ్యూమర్ ఫామ్ పోయి కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేయాలంటే కొంచెం ఆలోచించడం విషయమైంది. అందుకే ఈ 33 అడ్వకేట్లు ఎందుకు మనము మన టీంలో తీసుకుంటున్నాం అంటే ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెంబర్గా వేసి దాన్ని మనము ప్రోత్సహించాలని చేస్తున్నాం. అదే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం కండక్ట్ చేస్తున్నాం. అతి త్వరలో అది వితిన్ 1-2 months లో అది స్టార్ట్ చేద్దామని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ హైదరాబాద్కు చెందిన యువకుడు పలుపునీరు తులసిరెడ్డి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం ఆంకోంకాగువా 6,961 మీటర్లు అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. ప్రపంచంలో కఠిన పర్వత శిఖరాలలో ఈ శిఖరం ఒకటిగా ఇప్పటికే పేరుగాంచింది. మానసిక స్థిరత్వం, పట్టుదలతో తులసిరెడ్డి పర్వతారోహణ ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేశాడు. ఈయన గతంలో ఆఫ్రికా అత్యంత ఎత్తైన పర్వతంలను కిల్లిమంజారో 5,895 మీటర్లు, యూరప్లో అత్యంత ఎత్తైన ఎల్బాస్ పర్వతం 5,642 మీటర్లు శిఖరాలను కూడా అధిరోహించాడు. ఈ ఏడాదిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన లక్ష్యాన్ని చేరుకుంటానంటున్నాడు. హైదరాబాద్ నారాయణగూడ జోన్ శ్రీ చైతన్య స్కూల్స్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథులుగా జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మైథిలిబిన్, ఇంటర్నేషనల్ యోగా గురు సంగీత అంకతే ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లైఫ్లో స్కూల్ విద్య జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సమయమని అన్నారు. విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం
ప్రోగ్రెసివ్ లెర్నర్స్ లాంటి కార్యక్రమాలను తమ స్కూళ్లలో ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. రకరకాల సినిమాల పాటలకు వేసిన స్టెప్పులు అదుర్స్ అనిపించాయి. ఒకరికొకరు పోటీలు పడుతూ గ్రూపులుగా చేసిన డాన్సులు ప్రోగ్రాంలో హైలైట్ గా నిలిచాయి. Really stole the hearts of the parents. Thank you, children, for your adorable expressions and your dress. We are about to embark on an unforgettable a true inspiration. Let us now move a little forward. నమస్తే అండి, నేను జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ని నేను. సో ఈరోజు నారాయణగూడ చైతన్య బ్రాంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన యాన్యువల్ డే ఎంతో చక్కగా ఉండింది. సో ఈ పిల్లలందరినీ చూస్తుంటే మా చైల్డ్హుడ్ కూడా మాకు గుర్తొచ్చి చాలా ఆనందం వేసింది. చైతన్య విద్యా సంస్థలు ఏంటంటే ఈ పిల్లల ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్గా చేశారు. అలాగే వాళ్ళల్లో విలువలు కానీ వాళ్ళలో ఎథిక్స్ డిసిప్లిన్ కానీ చాలా కల్పించినట్టు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే తెలుస్తూ ఉంది. సో దానికి అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, స్టాఫ్ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్ ద చిల్డ్రన్, దే ఆర్ అమేజింగ్. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద కిడ్స్. అండ్ మన సొసైటీ, మన ఫ్యూచర్ ఇస్ సెక్యూర్డ్ అని ఈరోజు నాకు ఒక నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజున నాకు అలాంటి ఫీలింగ్ కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హాంకాంగ్ గువ్వా పర్వతంపై జాతీయ జెండా ఎగరవేత. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ నా లక్ష్యం. పలుపునూరి తులసిరెడ్డి. శ్రీ చైతన్య స్కూల్స్ లో వార్షికోత్సవం. స్కూల్ విద్య విలువైనది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.